వచ్చే స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అండి. బేసిక్ గా యూ సెడ్ యువర్ పార్టీ ఇస్ ఫర్ యూనిటీ ఆఫ్ తెలుగు పీపుల్. స్టేట్ డివైడ్ అయితే యూనిటీ ఆఫ్ తెలుగు పీపుల్ కి ఎలా ఎఫెక్ట్ అవుతుంది? ఇప్పుడు భాషా ప్రత్యేక కింద ఎస్ఆర్సీ చేసింది అంత బానే ఉంది. ఒక రాష్ట్రం బదులు 2 రాష్ట్రాలు అయితే వాటెవర్ పర్పసెస్, అడ్మినిస్ట్రేటివ్ పర్పసెస్ కావచ్చండి, వాళ్ళ స్వేచ్ఛా భావ ప్రకటన కోసం వచ్చాయినా, దాని వల్ల భాషకి ఇప్పుడు తెలుగు భాష ఆల్రెడీ ఇస్ గోయింగ్ ఇన్ టు ఎవరు సరిగా ఇప్పుడు అందరూ సగం ఇంగ్లీష్ తెలుగుగా మాట్లాడతారు. తెలుగు భాష ఇస్ ఆల్రెడీ టేకెన్ హెడ్. 2 స్టేట్లు అవ్వడం వల్ల తెలుగు పీపుల్ యూనిటీ అంటే పీపుల్ యూనిటీ దాని వల్ల ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి? ఐ కెన్ అండర్స్టాండ్ యూ సే ఏదో లీడ్ ఇష్యూస్. తెలుగు యూనిటీ, తెలుగు పీపుల్, తెలుగు వాళ్ళు విడిపోతారు. ఎందుకంటే హిందీ మాట్లాడే 4 రాష్ట్రాలు 10 రాష్ట్రాలు ఉన్నాయి. బట్ ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ టు హిందీ. అలా తెలుగు యూనిటీకి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది స్టేట్ కింద డివైడెడ్? ఓకే అండి. సో మంచి ప్రశ్న అడిగారు అండ్ ఇట్స్ అ వ్యాలిడ్ క్వశ్చన్. నేను చెప్పొచ్చింది ఏంటంటే, ముందు ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావం 1953లో, తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావం 56లో. అది జరగటానికి ముందు తెలుగు ప్రజలు నానా రకాల ప్రావిన్సెస్ లో, కొంతమంది నిజాం దాంట్లో, కొంతమంది మద్రాస్ ప్రెసిడెన్సీ లో, కొంతమంది బాంబే ప్రెసిడెన్సీలో, ఈ విధంగా విడిపోయి ఉండేవాళ్ళు. అన్ని ప్రాంతాల్లో, అన్ని ప్రావిన్స్ లో ఉన్న తెలుగు ప్రజలు ప్రగాఢ వాంఛ ఒక రాష్ట్రం కింద ఆవిర్భవించి తెలుగు జాతికి ఒక ఐక్యమైన ఒక రాష్ట్రం ఉండాలనేది కోరిక. దాని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే, ఇంతకుముందు కూడా చెప్పాను, సాక్షాత్ మహాత్మా గాంధీ హ్యాస్ ఎక్నాలెడ్జ్డ్ తెలుగు ప్రజలకు ఆంధ్ర రాష్ట్రం ఇవ్వడానికి నాకేమాత్రం అభ్యంతరం లేదు. వాస్తవానికి భాషా ప్రయుక్త రాష్ట్రాలకు కూడా నాకేమాత్రం అభ్యంతరం లేదు. మీరు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా కూడా సంస్కృతులకి ఇవాళ ఒక భాష ఒక ప్రాతిపదికగా వస్తుంది. మీరు ఫ్రాన్స్ తీసుకోండి, జర్మనీ తీసుకోండి, ఇటలీ తీసుకోండి, రష్యా. ఆఫ్టర్ సోవియట్ యూనియన్, ద వే ద సోవియట్ యూనియన్ వాజ్ డిసింటిగ్రేటెడ్, అగైన్ ఒక భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా విడిపోవటం జరిగింది. హిందీకి ఇన్ని రాష్ట్రం అనేది, హిందీ యాక్చువల్లీ ఈజ్ నాట్ ఏ లాంగ్వేజ్ అండి. హిందీ ఈజ్ జస్ట్ ఎ కామన్ బాండ్. మీరు చూసుకుంటే రకరకాల డైలెక్ట్స్ ఉంటాయి ఇతర రాష్ట్రాలు కూడా. ఉత్తరప్రదేశ్ కానివ్వండి, మధ్యప్రదేశ్ కానివ్వండి, యూ గో ఎనీ అదర్ స్టేట్స్, సో కాల్డ్ హిందీ స్పీకింగ్ స్టేట్స్, అవి హిందీ అనేది ఒక కామన్ లాంగ్వేజ్ కింద డెవలప్ చేశారు, కానీ దే హ్యావ్ దేర్ ఓన్ డైలెక్ట్స్. బట్ ఎనీవే, అవి పక్కన పెడితే మన దేశంలో ఇవాళ భాషా ప్రయుక్త రాష్ట్రాలు అనేది ఒక నార్మ్. తెలుగు జాతికి ఒక ఐడెంటిటీ, తెలుగు ప్రజలు అందరూ కలిసి ఉండాలని కాబట్టి ఒక ఐడెంటిటీ మూలంగా పుట్టింది మన రాష్ట్రం. నా విడిపోతే ఏంటి, తెలుగు ప్రజలు కలిసి ఉండలేరు. ఇవాళ విడిపోవటానికి ఏదైతే కారణాలు చూపిస్తున్నారో అవి ఆర్థిక కారణాలను ముందన్నారు, వెనకబాటుతనం అన్నారు, ఇదన్నారు, అదన్నారు. కానీ వాస్తవానికి ఇవాళ జరుగుతున్న విభజన ఒక ప్రాంత ప్రజల్ని ఇంకో ప్రాంత ప్రజల మధ్య చిచ్చుబెట్టి రాజకీయాల కోసం జరుగుతున్న విభజన ఇది. కాబట్టి దీన్ని ఎదుర్కోవటం అనేది చాలా ముఖ్యం. నౌ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ అంటారా, దట్ ఈస్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ. ఇవాళ ఎవరు కూడా మన రాష్ట్ర విభజన అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ అన్నట్లే ఏదో బీజేపీ వాళ్ళు అంటారు. బట్ దేర్ ఇమ్మెటీరియల్, దేర్ 2% పార్టీ మన రాష్ట్రంలో, వాళ్ళకి 2% కంటే కోట్లు రాలవు. అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ అనుకున్నా కూడా మీకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం చెందితే దేశంలోనే ఇట్స్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ స్టేట్స్, 13-14. ఇట్ ఈస్ నాట్ ఏ స్మాల్ స్టేట్. సో మీ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ ఆల్సో గోస్ డౌన్ ద డ్రైన్ బికాస్ ఇట్ విల్ బి ఎ వెరీ లార్జ్ స్టేట్. తెలంగాణ బై ఇట్ సెల్ఫ్ 13th or 14th ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ. ఓకే, సో అవన్నీ పక్కన పెట్టినా కూడా విడిపోతే నష్టం ఏంటి? విడిపోతే నేను గట్టిగా నమ్మేది 2 ప్రాంతాలు నష్టపోతాయి. ప్రత్యేకంగా తెలంగాణ ప్రాంతానికి అపారమైన నష్టం జరుగుతుంది రాష్ట్రం విడిపోతే. ఇవాళ కలిసి ఉండటం మూలంగా హైదరాబాద్ అనేది ఒక 23 జిల్లాలకు రాజధాని. మనం 1956లో ఈ ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాద్లోని తెలుగు ప్రజలు కలిసి ఆంధ్రప్రదేశ్కు ఆవిర్భవించినప్పుడు హైదరాబాద్లోని కాంగ్రెస్ కమిటీ కూడా తీర్మానించింది ఏంటంటే, అటు మహారాష్ట్రలో కొంత నైజాం ప్రాంతం పోయింది, ఇటు కర్ణాటకలో కొంత పోయింది, చాలా చిన్న ప్రాంతం అయిపోద్ది. 8-9 జిల్లాల తెలంగాణ ప్రాంతానికి హైదరాబాద్ నగరం చాలా పెద్దది, హైదరాబాద్ నగరాన్ని మెయింటైన్ చేయడానికి సరిపోదు అనేది. ఇవాళ హైదరాబాద్ 23 జిల్లాలకి రాజధాని అయ్యేసరికి ఇక్కడ అపారమైన ప్రగతి, ఎకనామికల్లీ దెర్ ఇస్ లాట్ ఆఫ్ వైబ్రెన్స్ ఇక్కడ హైదరాబాద్లో. ఒకవేళ రాష్ట్రం కనుక విడిపోతే చాలా చిన్న రాష్ట్రానికి రాజధాని అవుతుంది. దీనివల్ల హైదరాబాదే కాదు, దాని చుట్టుపక్కల జిల్లాలు, మా జిల్లా నల్గొండ, మహబూబ్ నగర్, మెదక్, రంగారెడ్డి ఇట్లాంటి చాలా ఆర్థికంగా చాలా నష్టపోతాయన్నది ఒక వాదన. దాంతోపాటు ఇతర సమస్యలు చాలా ఉన్నాయి విడిపోవటంలో. ఎలక్ట్రిసిటీలో తెలంగాణ ప్రాంతం దెర్ ఇస్ అ హ్యూజ్ డెఫిసిట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ద సర్ప్లస్ కోస్తాలో ఉన్న సర్ప్లస్ ఏదైతే ఉందో ఈ ప్రాంతానికి ఇవాళ ఇవ్వబడుతుంది. నదీ జలాల విషయాల్లో కూడా చాలా సమస్యలు వస్తాయి. మీరు నాగార్జున సార్ తీసుకుంటే ఎగ్జాక్ట్లీ 50-50 కోస్తాకి మన తెలంగాణ ప్రాంతానికి.
శ్రీశైలం ఇస్ ఆల్సో ది సేమ్ థింగ్, ఇట్ ఇస్ స్ప్లిట్ బిట్వీన్ 2 రీజన్స్. సో ఎన్నో సమస్యలు ఉన్నాయి, కానీ మీరు చెప్పాల్సిన సమాధానం ద ఓనర్స్, ద బర్డన్, బాధ్యత, రాష్ట్రం ఎందుకు విడిపోవాలి అన్న బాధ్యత, కలిసి ఉన్న రాష్ట్రాన్ని మీరెందుకు విడగొట్టాలనుకుంటున్నారు, దానికి సమాధానం నాకు ఇంతవరకు రాలేదు. దెర్ ఇస్ నో కన్విన్సింగ్ ఆన్సర్ వై యూ వాంట్ ఎ సెపరేట్ స్టేట్. ఐఎమ్ జస్ట్ నాట్ కన్విన్స్డ్. 2001లో మీరు తీసుకుంటే కేవలం 15-20% మంది ప్రజలు మాత్రమే విభజనకు అనుకూలంగా ఉండేవాళ్ళు. బట్ థ్యాంక్స్ టు ప్రాపగాండా అండ్ మిస్ఇన్ఫర్మేషన్ అవి రీచ్ 50+%. సో దట్స్ వేర్ ఇట్ ఈస్. బట్ ద ఓనర్స్, రాష్ట్రం ఎందుకు విడగొట్టాలి అన్న చెప్పాల్సిన బాధ్యత విభజన కోరుకునే వాళ్ళ మీద ఉంటుంది, నాలాంటి వాళ్ళ మీద కాదు.